ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం విషయంలో కొత్తగా కళ్ళు తెరిచినటువంటి పిల్ల జ్ఞానులు, మూర్ఖ జ్ఞానులు బాబా విషయంలో వేస్తున్న మరొక ప్రశ్న ఏమిటంటే, బాబా గురించి ఏ శాస్త్రాల్లో ఉంది? బాబాను దేవుడని కానీ, బాబాను పూజించమని కానీ ఏ శాస్త్రాల్లో ఉంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే బాబా గారికి దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? దేవుడికే కదా దేవాలయాలు కట్టాల్సింది. మరి బాబా ఏమన్నా భగవంతుడా? ఒకవేళ అయితే గీతే ఆయన గురువు కావచ్చు, గురువుగా పూజించుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ దేవాలయాలు ఎందుకు కడుతున్నారు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వీరి ఉద్దేశంలో శాస్త్రాలలో, పురాణాల్లో ఉన్న అవతారాలకు మాత్రమే మందిరాలు కట్టాలి, పూజించాలి అనేది వారికి ఉన్నటువంటి జ్ఞానం. అంటే పురాణాలలో శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాల గురించి చెప్పబడుతుంది కాబట్టి ఆ దశావతారాలను మాత్రమే పూజించాలి. అలాగే పురాణాలలో పరమేశ్వరుడు, జగన్మాత వీరిని కూడా పూజించవచ్చని చెప్పబడుతుంది కాబట్టి పూజించవచ్చు. కానీ సాయిబాబా అనే ఒక అవతారం గురించి ఎక్కడా లేదు కదా, మీరు ఆయన్ని దేవుణ్ణి చేసి ఎందుకు పూజిస్తున్నారు? మహాత్ముని మహాత్మునిలా చూడండి, దేవుళ్ళ ఎందుకు చూస్తున్నారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి శాస్త్రాలలో లేని వారిని దైవంతో సమానంగా పూజించడం మన సనాతన ధర్మంలో ఎప్పుడూ జరగలేదా? బాబా గారి విషయంలో మాత్రమే జరిగిందా అని మనం చూస్తే, గురు రాఘవేంద్ర స్వామి వారికి అనేక నగరాలలో మంత్రాలయంలో ఉన్నట్లుగానే బృందావనాలు నిర్మించి పూజించే సంప్రదాయం మన తెలుగునాట అనాదిగా ఉన్నది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాగే గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దైవంతో సమానంగా త్రిమూర్తి స్వరూపులుగా భావించి అనేక ఊర్లలో వందలాది మందిరాలు ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస గారి పేరు మీద, రామకృష్ణ మఠాల పేరు మీద పెద్ద పెద్ద మఠాలు ఏర్పాటు చేయబడ్డాయి. రామకృష్ణ గారి పేరు మీద వెలిసిన వాటిని మఠాలు అంటారు. ఎందుకంటే స్వామి వివేకానంద గారు వాటిని మఠాలుగా స్థాపించారు. అక్కడ సన్యాస సంప్రదాయం ఉంటుంది. అలాగే గృహస్థులు కూడా వారిని దైవంతో సమానంగా పూజించే సంప్రదాయం ఉంది. ఈ విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారికి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి దైవంతో సమానంగా మందిరాలు అంటాము, బృందావనాలు అంటాము, మఠాలు అంటాము నిర్మించి పూజించుకునే ఆచారం మన సనాతన ధర్మంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఉంది. అలాగే వెంకయ్య స్వామి వారు, అవధూత వెంకయ్య స్వామి వారికి కూడా మందిర నిర్మాణాలు జరిగినవి మనందరికీ తెలుసు. ఇలాగా మహాత్ములకు మందిరాలు కట్టి నిర్మించటం అనేది అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారమే. ఈరోజు కొత్తగా బాబాగారి విషయంలో మాత్రమే ఇలా జరగలేదు. మరి ఈ విషయాలన్నీ తెలియవా? విమర్శిస్తున్న వారికి, ప్రశ్నిస్తున్న వారికి తెలియకపోతే అది వారి అజ్ఞానం. కనుక ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. శాస్త్రాలలో లేని మహాత్ములకు మందిరాలు కట్టడం కానీ, పూజించడం కానీ మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో మనం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా అని
ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, విచారించుకోవాలి, తెలుసుకోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి. లేకపోతే ఏమవుతుంది, నోటికి ఏదొస్తే అది ఎలా పడితే ఎలా మాట్లాడే వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? కానీ దురదృష్టం కొద్దీ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఇలా ప్రశ్నించే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళే ఈ రోజుల్లో మహాజ్ఞానులు అయిపోయారు. చాగంటి కోటేశ్వరరావు గారు మహాజ్ఞాని కాదు, గరికపాటి గారు మహాజ్ఞాని కాదు, నండూరు శ్రీనివాస్ గారు మహాజ్ఞాని కాదు, చంద్రశేఖర శాస్త్రి గారు స్వామివారు మహాజ్ఞాని కాదు, ఇంకా అవధూతలు మహాజ్ఞానులు కాదు, సిద్ధపురుషులు మహాజ్ఞానులు కాదు. ఇదో ఇలా తెలిసి తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు, నోటికి ఏదొస్తే అది ప్రశ్నించేవాళ్ళు, అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు జ్ఞానులు అయిపోయారు. దురదృష్టం కొద్దీ వాళ్ళనే టీవీ ఛానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చా సమావేశాలు జరుపుతూ ఉంటారు ఆ మహాజ్ఞానులనే, ఆ అల్పజ్ఞులనే. కాబట్టి మహాత్ములను దైవంతో సమానంగా మందిరాలు నిర్మించి ఆరాధించే సంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది, మన హిందువులకు ఉంది. అందులో భాగంగానే సాయినాథుల వారిని కూడా ఒక మహాత్ముడిగా, ఒక సిద్ధపురుషుడిగా గుర్తించి భావించి మందిర నిర్మాణాలు చేసి పూజించుకుంటూ ఉన్నారు. అయితే వారికి బాబా గారికి ఉన్న ఒక చిన్న తేడా ఏమిటంటే, వారికన్నా కూడా బాబాగారు అనేకమైనటువంటి లీలలు ప్రదర్శించటం కావచ్చు, దైవశక్తులు చూపించటం కావచ్చు, భక్తుల జీవితాలలో వారు ప్రవేశించి వారికి కలిగించే అనుభూతులు, అనుభవాలు, రక్షణ ఇవన్నీ చాలా విరివిగా ఉండేసరికి కోట్లాది మంది ఆయన భక్తులుగా మారిపోయారు. ఆయన నుంచి అనేక విధాల ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ఆ ప్రయోజనాలకు కృతజ్ఞతగా మందిరాలు నిర్మించి పూజించుకోవడం మొదలుపెట్టారు. దాని కారణంగా ఈ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ సాయి మందిర నిర్మాణాలు విరివిగా జరిగాయి. అంటే దశావతారాలు అన్నీ నారాయణుడివే అయినా కానీ రామకృష్ణ అవతారాలు మాత్రమే ప్రజలకు చేరువ అయ్యాయి, దగ్గరగా అయ్యాయి. ఎందుకంటే ఆ అవతారాలు ప్రజలతో కలిసి మమేకమై చాలా కాలం జీవించాయి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాయి, వారికి అనేకమైనటువంటి బోధనలు చేసి వారు మానవ జీవితాన్ని ఎలా చరితార్థం చేసుకోవాలో, తరించాలో బోధించాయి. భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను బోధించాయి. వారిని ఉద్ధరించడానికి బాధ్యత తీసుకున్నాయి రామకృష్ణ అవతారాలు. అందుకని ఇవి దగ్గరయ్యాయి. అందుకనే వాటిని పరిపూర్ణ అవతారాలు అంటారు. మిగతా అవతారాల కన్నా రామకృష్ణ అవతారాలను పరిపూర్ణ అవతారాలు అంటారు. అలా మహాత్ములలో సాయినాథుల వారి అవతారం భక్తులతో చాలా అనుబంధాన్ని పెంచుకుంది. ఒక 60 సంవత్సరాలు షిరిడీలో వారు జీవించిన శరీరంతో ఉన్న కాలంలో భక్తులందరితో కలిసిమెలిసిపోయి వారిలో ఒకరిగా ఉంటూ వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటూ అప్పుడప్పుడు అద్భుతమైనటువంటి మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తూ, దైవశక్తులను ప్రదర్శిస్తూ వారిలో తాను దైవం అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ అదే సమయంలో వారిలో ఒకరుగా, అన్నగా, తమ్ముడుగా, మామగా ఇలా మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ చాలా దగ్గరైపోయింది అవతారం చాలించిన తర్వాత కూడా వారిని యద్భావం తద్భవతి అన్నట్టుగా ఎలా భావిస్తే అలా వారికి అనుభవాలు ఇస్తూ వారితో అనుబంధాన్ని పెంచుకుంటూ ప్రతి ఇంటిలో ఒక వ్యక్తిగా బాబాగారు కలిసిపోయి ఉండటం వలన వారి అవతారం మహాత్ముల్లో పరిపూర్ణ అవతారంగా నిలబడిపోయింది. కాబట్టి వారి పేరు మీద అనేక మందిరాలు భక్తి శ్రద్ధలతో భక్తులు కృతజ్ఞతాపూర్వకంగా నిర్మించుకుంటూ, సేవించుకుంటూ, వారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఈ కలికాలంలో ఈ మానవ జీవితంలో వచ్చే అనేక కష్ట నష్టాల నుంచి రక్షణ పొందుతూ తరిస్తూ ఉన్నారు. ఇతర మహాత్ముల కంటే బాబాగారు మరింత చేరువగా మానవులకు దగ్గరగా అయ్యారు. దాని ఫలితంగా ఇవి జరుగుతుంది. కాబట్టి విచారించి చూస్తే ఎంతోమంది మహాత్ములకు మందిర నిర్మాణాలు జరిగాయి, దైవంతో సమానంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ కోవలోనే సాయినాథుల వారికి కూడా జరుగుతున్నాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ తొలగించుకొని చూస్తే సత్యం ద్యోతకమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్.